గురుగారు, తులా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? తులా రాశి వారు శుభప్రదమైన ఫలితాలను పొందే అవకాశం ఉన్నది. కారణం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ద్వాదశంలో శుక్రుడు, లాభంలో కేతువు, దశమంలో రవి, అలాగే 6లో షష్ఠోపజయగతుడైన శని భగవానుడు. ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. దశమ రవి బలం ఉద్యోగంలో బాధ్యతలను పెంచుతుంది. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉన్నది. పనులు చేసే సమయంలో సమాచారాన్ని స్పష్టంగా పంచుకోవాలి. లాభస్థాన కేతు బలం ఒక పని అనుకోకుండా పూర్తయ్యేట్టుగా చేస్తుంది. ద్వాదశ శుక్రబలం ప్రయాణాలు, దూర సంబంధమైన విషయాలలో లేదా ఆధ్యాత్మికమైన విషయాల్లో అనుకూలతను ప్రసాదిస్తుంది. ఊహాజనితమైన విషయాలు, అలాగే పెట్టుబడులు, తొందరపాటు నిర్ణయాలు, ఆవేశపూరితంగా ఉండే విషయాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించండి. విద్యా సంతాన సంబంధమైన విషయాల్లో శ్రద్ధ పెంచండి. ప్రయాణాల్లో అలసట లేకుండా చూసుకోండి, ఆలస్యం లేకుండా చూసుకోండి. పెద్దలతో మాట్లాడేటప్పుడు సమన్వయ లోపం లేకుండా, అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడండి. మాటలో మెత్తనితనం ఉండాలి, ఓర్పు ఉండాలి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ధనం వస్తున్నప్పటికీ ఖర్చులు కూడా పెరుగుతాయి. పాత సమస్యలను కొత్త కోణంలో పరిశీలిస్తే పరిష్కారం కనపడుతుంది. కార్యాలయంలో మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించకుండా స్వయంగా పర్యవేక్షించండి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయత్నం ఆనందాన్ని ఇస్తుంది. శాంతంగా పనిచేస్తే వారం చివరిలో మంచి ఫలితం వస్తుంది. తులారాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే మంచిది? తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ఏ ఆలయాలను దర్శిస్తే మంచిది? తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం చేస్తే మేలు జరుగుతుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? కుజప్రీతిగా కందులు దానం చేయండి.